చక్కదనం మా అమ్మ చక్కదనం ఏం చేసింది తెలుసా మమత? మమకారం లేని మమత 1 కోటి మంది ఎక్స్ట్రా దొంగ ఓటర్లు ఉన్నారట, దొంగ ఓటర్లు. మళ్ళీ రాహుల్ గాంధీ ఏడవైండబ్బా, సూర్యకాంత్ గారు జడ్జి అయినరు కొత్తగా, ఆ ఫంక్షన్లో కూడా లేడు రాహుల్ గాంధీ. మళ్ళీ సంవిధాన్ ఖత్రే మే హై అని వస్తాడు, చెప్పు సంవిధాన్ కా ఇతనా బడా పద్ కా ఆడ ఓట్ సెరమనీ అవుతుంటే కాంగయ్య భయ్యా గయకా చిత్తేసిండా పత్తేసిండా, బ్యాంకాక్ పోయిండా బెంగళూరు పోయిండా అనేది ఒక పెద్ద మిస్టరీ రా అయ్యా. 1 కోటి ఓటర్లు ఎక్సెస్ ఓటర్లు మనకు బెంగాల్లో కనిపించిండ్రు. వీడు కాగలే, దీనిది ఇంకా పెద్దగా ఉన్నది. ఏంది తెలుసా? ఢిల్లీలో మదర్సాలల్లా బంకర్లు దొరికినాయంట, డెడ్లీ ఎక్స్ప్లోజివ్ బంకర్లు, హమాస్ స్టైల్ అటాక్ చేసే బంకర్లు. ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేసి మనం మాట్లాడదాం ఫ్రెండ్స్, ఈ రెండింటిని కనెక్ట్ చేసి మనం మాట్లాడదాం. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్, మనకు ఇవాళ ఒక టెలిగ్రామ్, మీకు తెలుసు కదా వాట్సాప్లో ఒక యాప్ ఉంటుంది, టెలిగ్రామ్ రాడికల్ నెట్వర్క్ కనబడుతుంది. ఒక పిట్టె కనబడుతున్నది మనకు, బందిరం, మన ఆ పిట్టె కేజ్ ప్యారెట్ అంటాం కదా మనం. ఈ టెర్రర్ సెల్ 2023కి స్వాగతం పలుకుదాం. ఇప్పుడు 3 ఇంజనీర్ స్టూడెంట్లు, వీళ్ళు ఏ యూనివర్సిటీలో మమ్మల్ని వాట్సాప్ యూనివర్సిటీ అంటారు, ఈ టెలిగ్రామ్ యూనివర్సిటీలు ఏం చేస్తున్నారు? వీళ్ళు తీవ్రవాదం చేస్తున్నారు. టార్గెట్ ఎవరెవరిని పెట్టినరు? మన బాలరాముడి గుడిని పెట్టినరు, అక్షర్ధామ్ని పెట్టిర్రు, ముంబైని టార్గెట్ పెట్టిర్రు. కానీ ఇడా మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని అన్నాడు చూడు, మనోడు గడ్డపర దించిండు, మూబంద్ కామ్చాలు కసక్ మంది దించిండు. ఈ 2 ఘటనల వల్ల ఏమైంది తెలుసా? టెర్రరిజం అనేది ఎక్స్పోజ్ అయ్యింది. అండర్ గ్రౌండ్ బంకర్లు దొరికినాయి. మదర్సాలల్లా అండర్ గ్రౌండ్ బంకర్లు తయారు చేసిరట. 4 to 5 feet థిక్ బంకర్ వాల్స్ ఉన్నాయట, గోడలు 4 to 5 థిక్ ఫీట్. అర్థం చేసుకోండి, ఇవి సేఫ్ హౌజులు తయారైనాయట. ఈ సేఫ్ హౌజులు ఎందుకు పెట్టినారంటే ఎక్స్ప్లోజివ్ టెస్టింగ్లు చేస్తున్నారట. అంటే ఇది హమాస్ స్టైల్ కాదా గాజాలో చేసినట్టు? అంటే ఇలా లాంగ్ టర్మ్ ఆర్గనైజ్డ్ వే రాడికల్ ప్రిపరేషన్ మెథడాలజీ జర చూడుండ్రీ అని అంట. వీటన్నిటికీ ఫస్ట్ పెట్టుబడి ఏడో తెలుసా? ఆధార్ కార్డ్, తర్వాత ఓటర్ ఫ్రాడ్, తర్వాత టెర్రర్ షీల్డ్. ఈ ఇల్లీగల్ మన వస్తారు చూడు, ఎవరైతే ఇమైగ్రెంట్స్ వస్తారు చూడు, ఫస్ట్ ఆధారు, రేషను, ఓటరు, తర్వాత ఏం చేస్తారంటే సేఫ్ ప్యాసేజ్ మొదలైపోతుంది యావత్ భారతదేశంలో. తర్వాత మెల్లగా ఫండింగ్ స్టార్ట్ అవుతుంది, పొలిటికల్ ప్రొటెక్షన్ మొదలవుతుంది, ఎందుకంటే ఓటర్ ఐడి కార్డు ఉన్నది కదా. ఇది టీఎంసీ లీవరేజ్ చేసుకుంటూ వచ్చింది. ఇవాళ ఓటర్ ఫ్రాడ్ అనేది కేవలం కరప్షన్ కాదు, సెలెక్టివ్ అవుట్రీచ్ రాహుల్ గాంధీ చేస్తాడు. అగర్ మేమేమన్నా తప్పు మాట్లాడితే ఉతుకారే అని అంటున్నా. ఇవాళ ఈ ఓటర్ ఫ్రాడ్ అనేది కేవలం ఒక అవినీతి కాదు, ఒక సెక్యూరిటీ థ్రెట్. మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు ఎస్ ఆర్ నో. ఇవాళ వెస్ట్ బెంగాల్ ఓటర్ ఫ్రాడ్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే భారత్ యొక్క సురక్ష కవచం ఉంటుంది చూడు, దానికి ఒక థ్రెట్ ఇస్తున్నది ఫ్రెండ్స్. ఈ ఫేక్ ఓట్స్ ఏం చేస్తుంది తెలుసా? నీకు పొలిటికల్ దాడిని తీవ్రత చేస్తుంది. ఎట్లా? ఈ ఫేక్ ఓటర్ ఎవడికే ఓటేస్తాడు, ఎవడైతే వీడికి సపోర్ట్ చేస్తాడు చూడు, వీని ఐడెంటిటీ గుర్తుపట్టకుండా వాడికే వీడు ఓటేస్తాడు. ఎవడికి ఓటేస్తాడు అన్నది ఇక మీరు చూసుకోండి. బెంగాల్లో ఏం జరుగుతుందో మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఒక పొలిటికల్ దాడి మీ మీద జరుగుతుంది, పొలిటికల్ ఇన్వేజన్ మీ మీద జరుగుతుంది. ఈ రాడికల్ నెట్వర్క్ అనేది మన డెమోక్రసీకి డేంజర్ అయి తయారై కూర్చుంటాయి. పిఎం మోడీ ఈ క్యాటాస్ట్రఫీని కచ్ అని లివర్ పంక్చర్ చేస్తుంటే, అమ్మా మేము బతకలేకపోతున్నాం, అమ్మా మేము ఉండలేకపోతున్నాం, ఆడనొస్తుంది, ఏ జా చేదేనా చీరదేగా మోదీ. ఇది ఫ్యాక్టు. ఇప్పుడు ఒక షాకింగ్ ఫ్యాక్ట్కి వద్దాం. 1 crore ఎక్సెస్ ఓటర్సా మమత? మీ మమకారం ఏపాయ్? ఎక్సెస్ ఓటర్స్ ఎట్లా వస్తారు? అకాడమిక్ స్టడీ చేసిర్రు. ఎవరెవరంటే ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, ఇంకా ఐఐఎం వైజాగ్. వీళ్ళు చేస్తే 13.69 ఇన్ఫ్లేటెడ్ ఓటర్ పోల్స్ దొరికినాయి. ఎక్సెస్ 13.69 అంటే ఈ 13.69%లా 1.04 ఫేక్ డూప్లికేట్ ఓటర్స్ దొరికినారు ఫ్రెండ్స్. బీజేపీ అయితే డైరెక్ట్గా 1 కోటి ఓటర్లని గడపార దించుతామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 1 కోటి, హేమంత బిస్వా గారు కూడా మాట్లాడినరు, మీకు యాద ఉందో లేదో, నేను ఎట్లా గెలుచుకుంటూ వస్తున్నా, వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా అస్సాం అని చెప్పి ఆయన మాట్లాడినారు. ఈ డెమోగ్రఫిక్ మ్యానిపులేషన్ గురించి ఆయన కూడా మాట్లాడినాడు. ఇది ఈ డెమోగ్రఫిక్ మ్యానిపులేషన్ ఏమవుతుంది తెలుసా? వాళ్ళకు పొలిటికల్ క్యాప్టివిటీ దొరుకుతుంది, కబ్జా చేస్తారు రాజకీయంగా.
సంసద్నే వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. ఈ ఫేక్ ఓటర్స్ రాగానే ఏమైపోతుందంటే ఏదైతే మ్యాండేట్ రావాలి చూడు, ఆ మ్యాండేట్ మనకు రాదుగా, నిజమైన స్వచ్ఛమైన రాదు. రిసోర్స్ అలొకేషన్ కూడా వీళ్ళకి చేయాల్సి వస్తుంది. వీడికి ఆధార్ కార్డు ఉండే అంత ఉండే, నువ్వేమో ట్యాక్స్ కట్టుకుంటూ కూర్చుంటావు, వీడు సబ్సిడీలు దొప్పుకుంటూ కూర్చుంటాడు. సీట్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ప్రాబ్లం అవుతుంది. పాపులేషన్ ఇట్లా ఉంది కదా, మాకు రిప్రజెంటేషన్ లేదా అని హక్ జతాస్తారు. వీళ్ళది ఒక మాట నీకు నేను గుర్తు చేస్తున్నా, లడ్కే లియాతా పాకిస్తాన్ హస్కే లేంగే హిందుస్థాన్ గజ్వా హై హింద్. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, ఐఎమ్ అగేన్స్ట్ దేర్ ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఇండియా. భారత్ని తునక ముక్కలు చేద్దామని చూస్తున్నారు చూడు, ఆడ నాకు ఖిలాఫ్ ఉంటుంది అంతే. చొరబాటుదారులు ఆడు ఎవడైనా సరే ఎందుకు అని అంట. ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే ఉంది చూడు, ఫ్రాడ్ రాడికల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో చూడు, వీటితోనే వస్తుంది కదా. ఎప్పుడైతే నీ సేఫ్ హెవెన్స్ అవుతాయో, పొలిటికల్ పార్టీస్ అందరూ వీళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా. ఇవాళ మమతాకు సడన్గా భయం ఎందుకు అవుతుంది? అగర్ నువ్వు అంత స్వచ్ఛ, నీ మమత అంత కరుణామయి మమత మీకు అంత మంచిగా ఉంటే ఈ ఫేక్ ఓట్ బ్యాంక్స్ని నువ్వు పక్కకు తీసుకోవచ్చు కదా. ఇవాళ మనం ఒక కంపారిటివ్ స్టడీ పెట్టుకుంటే ఫ్రెండ్స్, బీహార్లో కూడా చేసిర్రు, బెంగాల్లో కూడా చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, టోటల్ ఓటర్స్ బీహార్లో 7.89, బెంగాల్లో 7.66 crore. ఎవరైతే చచ్చిపోయిన వాళ్ళది డిలీషన్ ఏదైతే ఉందో అది 22.26. ఇక్కడ 1 crore సస్పెక్టెడ్, 1 crore. అందుకే మమత ఎట్లా గెలుస్తుంది అని అన్నది మనం అనుకుంటాం కదా. టోటల్ డిలీషన్స్ వస్తే బీహార్లో 65 lakhs, 8%. ఇక్కడ 13 to 18% ప్రొజెక్టెడ్. ఇంకెంత ఉందో మనకు తెలియదు. అంటే ఎంత ఘాతకో ఇది మీరు అర్థం చేసుకోరు దేశానికి. ఎక్సెస్ ఓటర్స్ బీహార్లో ఎంత ఉంటే <3%. దీనికే మీరు డిలీట్ చేసారు మా కాంగ్రెస్ ఓటర్లు అంటే, మీ కాంగ్రెస్ ఓటర్లు ఎట్లయితే ఏవి అంటే లంగలుచ్చ ఓట్లని కాంగ్రెస్ వేనా? మళ్ళీ ఒక మాట అడుగుతున్నా, ఎక్సెస్ ఓట్లు వేసినందుకు బీజేపీ గెలిచిందని అంటే, ఏ ఓటు వేసాడు? వేసినోడు బీజేపీకి వేసిండే నీకెట్ట తెలుసు? నువ్వు ముగ్గు వచ్చినావా? నీకు రాత్రి కళలు వచ్చిందా? ఇట్లాంటి క్వశ్చన్లు అడిగినాం అనుకో, వాట్సాప్ యూనివర్సిటీ. అట్లా ఎట్లా రా భయ్? అట్లా ఎట్లా? మీరు అడుగుతేనేమో ప్రశ్నలు, మేము అడుగుతేనేమో పంచాయతీల. ఈడ చూడు 13.6% ఇన్ఫ్లేటెడ్ ఓట్స్. మళ్ళీ ఈడెవడా నొర్లిండా అంటే ఎక్కడ అక్కడ అన్నీ కూర్చొని ఉన్నారు బీహార్లో. ఎందుకు? కళ్ళ ముంగట జరుగుతుంది కదా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. మమతా బెనర్జీ ఒక్క ఓటు నువ్వు డిలీట్ చేయి, నేను దేశం మొత్తం తిరుగుతా. आओ ममता दीदी आओ, हम भी देखना चाहते हैं दीदी के रूप में डायन कितना दिखता है, आइए आप, स्वागत है आपका. నాకు ఒకటి వచ్చింది పద్యం, కానీ ఎందుకు మళ్ళీ పద్యాలు అయితే దాడిలు జరుగుతున్నాయి, నేను అందుకే లైట్ తీసుకుంటున్నాను. వీడికి ఆగిపోయిందంటే వీడికి ఆగలే. మమతా బెనర్జీ భయపెడుతున్నది అందరికీ. ఎందుకు భయం అవుతున్నది? నువ్వు ఓడిపోతావంటేనే భయం కాదు. ఇప్పుడు వెనకటికి మా మీద దాడి ఎందుకు జరిగింది ఫ్రెండ్స్? మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకనే. మేము సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం, ఇప్పటికీ డంకేపే చోటు రెడీ ఉన్నామంటాం కదా. మమత మీ మమకారం సమాధానంలో చూపెట్టబా అంటే, నై మే ఫుట్బాల్కి వెళ్ళినాయి ఆతీయం. అవునా? పహచాన్ కోన్ అవుతుంది మొత్తం దేశంలో. ఒక్క ఓటర్ డిలీట్ అయినానంట, ఆమె గజ్జగట్టి డ్యాన్స్ ఆడుతుందట. నేను అన్నా మేము కూడా చూడాలని అనుకుంటున్నాం, మేము కూడా ఆ ట్రాన్స్ చూడాలనుకుంటున్నాం. దీदी आइए आप, स्वागत है आपका देश में. पहला హైదరాబాద్ में आइए आप, హైదరాబాద్ से शुरू करिए. నాకు అదృష్టం మంచిగుంటే నేనే దండేస్తాను, మీకు దండేసి దండం పెడతారు. రండి మొదలు పెడదాం. అంటే చచ్చిపోయిన వాళ్ళు ఓటర్లు తీయవద్దు, ఎందుకంటే मर गए तो क्या वो तो भारतीय है ना, उनका आत्मा आके वोट नहीं डालेगा क्या? डुप्लीकेट वोटर लोग हाँ, जो वोट नहीं कर रहा उसको नहीं पूछ रहे आप, जो 2 बार वोट कर रहा उसको क्यों पूछ रहे आप? अच्छा, ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే అరే భూమండలం అంతా భారతదేశంది, మొత్తం దేవుడు కట్టిండ్రా భయ్, అందరం మనం ఒకటే, ఈడ అందరం ఒకటే. కర్ణాటకలో ఓడిపోతే మాత్రం ఈడ అదా వాళ్ళ గుచ్చుతారా నాయన మీరు పరపులలో దూదీలు. నిజంగా చెప్తున్నా కదా. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అయినా ఏమవుతుంది? రాడికల్ లింక్ అవుతున్నది, ఫేక్ ఓటర్లు తయారవుతున్నారు, ఇల్లీగల్ ఎంట్రీలు అవుతున్నాయి. ఇల్లీగల్ ఎంట్రీ కాగానే ఈడేం చేస్తాడు? ఉద్యోగం దొరకదు. పంచర్ పుత్రులకి ఏడు ఉద్యోగం దొరకదు. ఈడేం చేస్తాడు? క్యా కరేంగే మీ అంటే సుత్లీ ఇట్లా కడదాం బాంబుకి అంటాడు. మళ్ళీ ఇట్లా కడితే బొల్మని వేలితే ఎట్లా అని అంటే 4-5 ఫీట్ల బంకర్లు కడదామని అంటారు. ఇదంతా ఎవరితోనవుతున్నది? బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్లతో అవుతున్నది. ఆధార్ ర్యాకెట్ బెనిఫిషరీలు ఎవరు ఫ్రెండ్స్? వీళ్ళకు షీల్డ్ ఇస్తున్నది ఎవరు? ఈ స్లీపర్ సెల్ తయారు చేస్తున్నది ఎవరు? ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అయినప్పుడు ఎవరు సెక్యూరిటీ పోతున్నది? ఓ హిందూ నీదేరా. ఇవాళ లండన్, న్యూయార్క్లో ఏమైంది పంచాయతీ? ఇవాళ నీ సాఫ్ట్ పాలిటిక్స్ అనుకుంటున్నావేమో, ఇది అన్కంట్రోల్డ్ మైగ్రేషన్ వల్ల కంప్లీట్గా నీ రాడికల్ స్లీపర్ సెల్స్ మొదలయ్యి టెర్రర్ అటాక్లు మళ్ళీ మొదలవుతున్నాయి. బెంగాల్ కూడా ఘాతకవుతుంది అగర్ కూడా దీన్ని మనం చెక్ పెట్టకపోతే. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ముతాజిబ్ ఏమని అంటున్నారు అనంటే
26/11 స్టైల్లో రామ మందిరం మీద అటాక్ చేసేది ఉండే ప్లాన్ ఉండేనంట. మోడీ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ టెర్రర్ ఇంటర్షిప్లు చేసి ఈ టెలిగ్రామ్ యూనివర్సిటీ వాళ్ళని మానిటర్ చేసి అలా స్లీపర్ సెల్స్ ఎందున్నో చూసి సెక్యూరిటీ టైట్ చేసి ఈ రాడికల్ మదరసాలను బ్యాన్ చేసుకుంటా వచ్చి ఇల్లీగల్ మైగ్రెంట్లకు గడపర దించి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పెట్టి ఎలక్టరల్ రోల్స్ని క్లీన్ చేస్తుంటే సంవిధాన్ ఖత్రేమే హేన్ అని అంటారు. అంటే ఇవాళ భారత్ ఒక మేజర్ ఎక్స్ప్లోజన్ నుంచి మోడీ కాపాడిండా లేదా, సెంటర్ అనేది యాక్ట్ చేసిందా లేదా, ఇంటెలిజెన్స్ బలగాలకు ఒకసారి మీరందరూ భారత్ మాతాకి జై అని చెప్పి పొగుడుతారా లేరా? ఇవాళ బెంగాల్ ఓట్లు, రాడికల్ నెట్వర్క్లు, ఈ ఎక్సెస్ ఓట్లు, పొలిటికల్ షీల్డ్లు, షెల్టర్లు, ఆ పొలిటికల్ షీల్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సేఫ్ ఇల్లులు, ఆ సేఫ్ ఇల్లులు వచ్చిన తర్వాత అందులో ఎక్స్ప్లోజివ్ తయారీలు, ఆ ఎక్స్ప్లోజివ్ తయారీలు చేసినాక టెర్రర్ ఫ్యాక్టరీలు, ఈ టెర్రర్ ఫ్యాక్టరీలు పొలిటికల్ పార్టీలకు పెద్ద ఒక అస్త్రాలై, శాస్త్రాలై, హిందూ ధర్మానికి శాపాలై పోతుంటే ఓ హిందూ నువ్వు 5,000కి అమ్ముడు పోతావా అని అనేది ఇలా ప్రశ్న. TMC మోడల్, BJP మోడల్ ఎట్లుంటుందని అనేది ఇలా మీరు చూసిండ్రు. ఇవాళ సుమారు అంచనా ఏంటంటే ఈ 1 కోటి ఓటర్ లిస్ట్ని తీసేస్తే TMC సుమారు 30 నుంచి 50 సీట్లల్లో ఓడిపోతుందట. ఇవాళ బెంగాల్ మళ్ళా రీకంట్రోల్ చేసే కెపాసిటీ మనకు వచ్చింది, ప్రొటెక్ట్ చేసుకునే ఆస్కారం వచ్చింది. బీజేపీ పెనట్రేట్ చేస్తుంది అని అంటే మమత డీసిలరేట్ చేస్తున్నట్టే అర్థం ఫ్రెండ్స్. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఈ ఫేక్ ఓటర్లు ఎవరు, ఎలక్షన్ ఫ్రాడ్ ఎవరు చేస్తున్నారు, ఈ సెక్యూరిటీ థ్రెట్లు ఏంది, ఈ స్లీపర్ సెల్స్ ఎట్లా బస్ట్ చేసుకుంటూ వస్తున్నారు, ఈ బంకర్స్ ఇలా ఎక్స్పోజ్ అయినాయి, మేజర్ టెర్రర్ అటాక్స్లు భారత్లో ఖతమైనాయి. ఈ ఫేక్ ఓటర్ క్లీనప్ స్టోరీపై మాట్లాడడం ఎంత అవసరమో మీ కమెంట్ రూపంలో కూడా చెప్పుండ్రి. ఫేక్ ఓటర్లు, ఫేక్ ఐడెంటిటీలు, రాడికల్ నెట్వర్క్లు, దీన్ని ఖతం చేయడమే మోదీ సర్కార్ ప్రధాన లక్ష్యం. అండ్ దిస్ ఈజ్ న్యూ ఇండియా, నయా భారత్ का आपका स्वागत है, नया भारत का आपका स्वागत है. भारत माता की जय.